హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను పూరి గుండెకాయల కూర వింటంటేనే వెరైటీగా టేస్టీగా అనిపిస్తుంది కదా. ఇంకా ఎంతో టేస్టీగా ఈ చలికాలంలో వేడి వేడి పూరి ఆ గుండెకాయల కూరతో తింటే ఉంటుందండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దామా. ముందుగా గోధుమ పిండి తీసుకుందామండి. ఈ గోధుమ పిండి ఆశీర్వాద ఆటా కాదు, పూరి కోసమని లూజు గోధుమ పిండి దొరికిద్ది మనకి షాపుల్లో, కిరాణా షాపుల్లో. అక్కడైతే తీసుకొచ్చుకోవాలి. ఈ పిండి ఆశీర్వాదం అయితే కాదు. చూడండి, ఒక 2 కప్పులకి జల్లెడ పట్టుకుందాం. 2 కప్పులు పిండి అండి. ఇందులోనే బొంబాయి రవ్వ వచ్చేసి 2 స్పూన్లకి బొంబాయి రవ్వ వేసుకుందాం. ఇప్పుడు ఇది జల్లించుకుందాం. చూసారా, ఇందులోకి 1/2 స్పూను చక్కెర కూడా వేసుకుందాం. ఈ చక్కెర వచ్చేసి కలర్ అయితే ఉంటుందండి. 1/2 స్పూను సాల్ట్. నూనె అండి, ఒక 3 స్పూన్లకి నూనె వేసుకుందాం. ఇది బాగా పిండి బాగా కలపాలండి. ఆయిల్తోనే బాగా కలిపి తర్వాత వాటర్ పోసుకుందాం. పిండి మనం ఎంత కలిపితే పూరి అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. బాగా పొంగుతీ కూడా కలిపే దాంట్లోనే ఉంటుంది. ఒక 2 నిమిషాల పాటు వాటర్ పోయకుండా ఆయిల్తోనే చూడండి, చేతితో ఇలాగా బాగా నలుపుతూ మనం పిండి కలుపుకోవాలి. చూడండి, ఇలా పట్టుకుంటే మనకి పిండి ముద్దలాగా అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ, ఎక్కువ ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకోవాలి. మనకి పూరి పిండికి సెట్ అయ్యేలాగా కలుపుకుందాం, కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ. పిండి లూజ్ అయితే మనకి పూరి కరెక్ట్గా రాదు కాబట్టి చూసుకుంటూ వేసుకుందాం. చూడండి, మంచిగా అయితే పిండి అయితే కలుపుకున్నాను కదా. చూడండి, సాఫ్ట్గా అయితే వచ్చింది. ఇది మనం కూర రెడీ అయ్యేంత వరకు ఒక తడి క్లాత్ వేసుకొని శుభ్రంగా నానబెట్టుకుందాం. చూడండి, ఒక 1/2 కేజీ గుండెకాయలు అయితే తీసుకొచ్చారు. శుభ్రంగా కడిగానండి, ఉప్పు వాటర్తో శుభ్రంగా కడిగాను. 5-6 సార్లు కడిగాను. ఇప్పుడు ఇది కాస్త ముక్కల్లాగా కట్ చేసుకుందాం. మరి చిన్నవి కాదు, పెద్దవి కాదు. ఇలాగే వండుకోలేము కాబట్టి దీనికి సగం చేద్దాం. చూడండి, ఇలాగా మధ్యకి సగం చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గుండెకాయ ముక్కల్ని వేసుకుందాం. ఇందులో 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూను సాల్టు, 1 స్పూను పసుపు వేసి కాస్త కలిపి ఒక చిన్న గ్లాస్కి వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా బాగా ఇనిగిపోయేంత వరకు మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉడకనిద్దాం. మధ్యలో కాస్త కలుపుతూ ఉడకనివ్వాలండి. అప్పుడు మనకి గుండెకాయలు వచ్చేసి 4 వైపులు ఉడుకుతాయి. ఆ కూర ఉడికేలోపు ఇప్పుడు మనం మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఎండు కొబ్బరి తురిమిందండి, ముక్కలైనా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి తురిమేస్తున్నాను ఒక చిన్న కప్పుకి. గసాలండి, గసగసాలు వచ్చేసి 1 స్పూను. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుందాం.
చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. అప్పుడే మనకి కూరలో గ్రేవీ అనేది బాగా వచ్చింది. చూడండి, వాటర్ అంతా కూడా మనకి శుభ్రంగా ఎనిగిపోయి చూసారా, ఇప్పుడు బాగా ఆవగిల్లింది. ఒక స్పూన్ వచ్చేసి అల్లం చిన్నులపాయ పేస్టు. ఈ మసాలా గ్రేవీ ఉంది కదా, కొబ్బరి గసగసాలు అది కూడా వేస్తున్నాను. ఇందులోనే కారం కూడా వేసుకుందాం, ఒక స్పూను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇందాక కూడా వేసాము, చూసుకొని వేసుకోవచ్చు, కొద్దిగానే వేసుకుందాం. ఆయిల్ ఈ గంటితో 2 గంటలు ఆయిల్ అయితే పోస్తున్నాను. మనకి కాస్త ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని 2 నిమిషాల పాటు వేసిన మసాలాలన్నీ కూడా ఈ గుండెకాయ ముక్కలకైతే బాగా పట్టాలండి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 2-3 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి, ఆయిలు, ఉప్పు, కారాలు, మసాలాలు ముక్కకైతే బాగా పట్టింది. ఇప్పుడు ఇందులో ఒక 3-4 రెమ్మలకి కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకు టేస్ట్ అయితే స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుందండి ఈ కూరల్లో. ఇందులో వాటర్ కూడా పోసుకుందాం, ఒక చిన్న గ్లాస్కి వాటర్. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ గ్రేవీ కాస్త దగ్గరకు పడేంత వరకు ఉడకనిద్దాం. చూడండి, మనకి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది, గ్రేవీ కూడా దగ్గరకు పడింది. ఇందులో ఈ పౌడర్ వచ్చేసి చెక్క, లవంగ, యాలుక్కాయలు, బిర్యానీ ఆకు, ధనియాలు వేయించి పొడి చేసింది, అది 1 స్పూన్ వేసుకుందాం. పౌడర్ అయితే చాలా స్మెల్, మంచి వాసన, టేస్ట్ కూడా బాగుంటుంది. కొత్తిమీర అండి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర. ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉడకనిద్దాము. మనం టమాటా వేయలేదు, ఉల్లిపాయలు వేయలేదు. ఆ 2 వేస్తే కూర అనేది తీపి వచ్చిద్ది కాబట్టి ఆ 2 వాడకూడదు. ఆ 2 వేయకపోయినా కూడా గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. కొబ్బరి గసాలు పేస్ట్ వేసాను కాబట్టి గ్రేవీ బాగా వచ్చింది. చూడండి, ఇంకా మనం 1 నిమిషం మూత పెట్టుకొని ఉడకనిచ్చి కూర రెడీ అయిపోయింది. ఇంతేనండి, చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో మనకి పూరిలోకి గుండెకాయల కూర. అసలు గ్రేవీ కూడా మంచిగా వచ్చింది మనకి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పిండి చూసుకుందామండి ఒకసారి. ఇంకోసారి బాగా కలుపుకుందాం. 1 నిమిషం పాటు పిండి బాగా కలుపుకుంటే మనకి ఇంకా సాఫ్ట్గా వచ్చింది. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఒక పిండి ముద్దను తీసుకుందాం.
చూడండి, మనం పూరీకి ఉండలు కట్ చేసుకుందాం. కొద్దిగా మైదా పిండి చల్లుకుందాం. పూరి అంత మందం కాదు, అంత పలచన కాదండి. చూడండి, ఈ సైజు చేసుకుంటే మరీ మందం ఉండకూడదు, మరీ పలచన ఉండకూడదు. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా పూరీలు చేసుకున్నాక స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. ఇంకా మనం చేసి పెట్టుకున్న పూరి వేసుకుందాం. పూరీలన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, పూరి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకిప్పుడు మనం చేసి పెట్టుకున్న గుండెకాయల కూర చూడండి, టేస్టీగా ఉండే గుండెకాయల కూర ఎంతో రుచికరంగా పూరీలోకి టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది. చూసారు కదండి, వేడి వేడి పూరి, వేడి వేడి గుండెకాయల కూర అయితే చాలా టేస్టీగా ఏమీగా సూపర్గా ఉంది. చలికాలంలో ఈ విధంగా మీరు కూడా చేసుకోండి, తినండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా? బాయ్.